హలో ఎవ్రీబడి, ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్. సో మిస్లీనియస్ పోయన్స్ డిస్కషన్ చేస్తున్నాము. సో అందులో ఇప్పుడు ఫ్రాడ్ రిలేటెడ్ సెక్షన్ చూద్దాం. సో ఇందులో మనం డిస్కషన్ చేసేది 3 సెక్షన్స్ గురించి డిస్కషన్ చేస్తాం. సెక్షన్ 447, సెక్షన్ 448 అండ్ సెక్షన్ 450. 447 ఏం చెప్తారంటే పనిష్మెంట్ ఫర్ ఫ్రాడ్. సో ఎవరైనా పర్సన్ ఫ్రాడ్ చేసే వాళ్ళకి పనిష్మెంట్ ఏముంటుంది యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ ప్రకారంనే చెప్తుంది. వితౌట్ ప్రిజుడిస్ టు ఎనీ లైబిలిటీ ఇంక్లూడింగ్ రీపేమెంట్ ఆఫ్ ఎనీ డెప్ట్. అంటే వేరే ఎక్కడైనా లైబిలిటీస్ ఉండకపోని ఇక్కడ ఈ పనిష్మెంట్ అనేది వస్తుంది. అండ్ ఎనీ అదర్ లా ఇన్ ద ఫోర్స్ ఆర్ ఎనీ పర్సన్ గిల్టీ ఆఫ్ ఫ్రాడ్. అంటే ఆ పర్సన్ అనేవాడు గిల్టీ ఆఫ్ ఫ్రాడ్ వస్తే ఆ పర్సన్కి వచ్చే లైబిలిటీ ఏముంటుంది అనేది చెప్తుంది. సో ఇక్కడ మేజర్గా అమౌంట్ ఎంత ఇన్వాల్వ్ అయిందనేది ఫస్ట్ చూసుకోవాలి. ఆ అమౌంట్ ఇన్వాల్వ్ అయిన దాన్ని ఫేస్ చేసుకొని అండ్ ఆ ఫ్రాడ్ ఇన్వాల్వ్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయిందా లేదా వాటిని బేస్ చేసుకొని మనకి పెనాల్టీ అనేది ఉంటుంది ఈ ఫ్రాడ్కి సంబంధించి. సో ఫస్ట్ అమౌంట్ ఇన్వాల్వ్ వచ్చేసి 10 lakhs ఆర్ 1% ఆఫ్ టర్న్ ఓవర్ ఉంటే 10 lakhs ఆర్ 1% ఆఫ్ టర్న్ ఓవర్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకొని అండ్ అక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఇన్వాల్వ్ కాకుంటే అంటే పబ్లిక్ ఎవరు ఎఫెక్ట్ కాకుంటే అప్పుడు అతనికి వచ్చేసి ఇంప్రిజన్మెంట్ వచ్చేసి 6 months అండ్ ఎక్స్టెండబుల్ అప్ టు 10 years వరకు ఎక్స్టెండ్ కావచ్చు. అండ్ ఎవరైతే పర్సన్ ఆ ఫైన్ మ్యాక్సిమం ఎంతవరకు ఉండొచ్చు అంటే మ్యాక్సిమం ఫైన్ వచ్చేసి అప్ టు త్రీ టైమ్స్ ఆఫ్ అమౌంట్ ఎంతైతే ఇన్వాల్వ్ అయి ఉంటాడో అంత అమౌంట్ వరకు ఫైన్ అనేది ఉంటుంది. ఇది ఫస్ట్ కేస్కి. అండ్ వేర్ ఇదే సేమ్ అమౌంటే ఇది 10 lakhs ఆర్ 1% ఆఫ్ టర్న్ ఓవర్ విచ్ ఎవరి లోయర్ తీసుకొని ఒకవేళ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయితే లాస్ట్ టైం 6 months ఉంటే ఇక్కడ 3 years మినిమం ఉంటుంది ఇంప్రిజన్మెంట్ అండ్ మ్యాక్సిమం వచ్చేసి 10 years మ్యాక్సిమం ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అండ్ ఫైన్ వచ్చేసి అప్ టు 3 times ఆఫ్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఫైన్ ఉంటుంది. ఓకే. అండ్ ఒకవేళ ఆ అమౌంట్ అనేది లెస్ దెన్ 10 lakhs ఉంటే ఆర్ 1% ఆఫ్ టర్న్ ఓవర్ లెస్ దెన్లో ఉంటే 10 lakhs లోపలనే ఉంటే అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ కాకుంటే అతనికి ఇంప్రిజన్మెంట్ అప్ టు 5 years. అంటే ఇక్కడ మినిమం ఇంప్రిజన్మెంట్ అనేది ఉండదు, అతనికి 5 years వరకు ఇంప్రిజన్మెంట్ వేయచ్చు. ఇక్కడ ఆర్ అంటే ఫైన్ వేయచ్చు అప్ టు 50 lakhs ఆర్ బోత్. సో మేజర్గా మనం 3 కేటగిరీగా డివైడ్ చేసినాం సెక్షన్ 447ని. అమౌంట్ అనేది 10 lakhs లోపు ఉందా, 10 lakhs ఆర్ అబోవ్ ఉందా. 10 lakhs లోపలనే ఉంటే అప్ టు 5 years ఆర్ అప్ టు 50 lakhs ఫైన్ వేయచ్చు. ఆర్ అబోవ్ ఉంటే అవి అబోవ్ ఉన్నప్పుడు 2 కేటగిరీగా డివైడ్ అవుతుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయిందా, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ కాలేదా. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ కాకుంటే 6 months మినిమం, మ్యాక్సిమం 10 years ఇంప్రిజన్మెంట్. ఒకవేళ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయితే మినిమం 3 years, మ్యాక్సిమం 10 years ఉంటుంది. నౌ ఓకే, ఫ్రాడ్ అనేది ఇన్వాల్వ్ అయితే ఈ పనిష్మెంట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాడ్ అంటే ఏమి? ఫ్రాడ్ అంటే ఒక యాక్ట్, ఒక ఒమిషన్, ఒక కన్సిల్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్, ఒక ఫ్యాక్ట్ని కన్సిల్మెంట్ చేయడము ఆర్ అతనుకున్న పొజిషన్ని అబ్యూజ్ చేయడము. ఏ దానికోసం అంటే కమిటెడ్ విత్ ఇంటెన్షన్ టు డిసీవ్ ఆర్ ఒక అన్డ్యూ అడ్వాంటేజెస్ తీసుకోవడానికి, ఒక గెయిన్ని తీసుకోవడానికి. దానివల్ల ఇంజూర్ కావాలి ఇంట్రెస్ట్ ఆఫ్ కంపెనీ కానీ, షేర్ హోల్డర్స్ కానీ, క్రియేటర్స్ కానీ, అదర్స్ కానీ ఎవరో ఒకరు అయి ఉంటారు. అండ్ వెదర్ ఆర్ నాట్ దెర్ ఈజ్ ఏ రాంగ్ఫుల్ గెయిన్ ఉండొచ్చు ఆర్ లాస్ ఉండొచ్చు. ఇక్కడ రాంగ్ఫుల్ గెయిన్ అంటే ఏమి, మళ్ళీ రాంగ్ఫుల్ లాస్ అంటే ఏమి? రాంగ్ఫుల్ గెయిన్ అంటే గెయిన్ బై అన్లాఫుల్ మీన్స్ ఆఫ్ ప్రాపర్టీ టు విచ్ పర్సన్ గెయినింగ్ ఈజ్ నాట్ లీగల్లీ ఎంటైటిల్. అంటే ఒక అసెట్ ఉంది, ఆ అసెట్ అతనికి లీగల్లీగా ఎంటైటిల్ కాదు, బట్ అతను అన్లాఫుల్గా ఆ ప్రాపర్టీని తీసుకున్నాడు, అది రాంగ్ఫుల్ గెయిన్ అవుతుంది. నెక్స్ట్ రాంగ్ఫుల్ లాస్. రాంగ్ఫుల్ లాస్ అంటే లాస్ బై అన్లాఫుల్ మీన్స్ ఆఫ్ ప్రాపర్టీ టు విచ్ పర్సన్ లూజింగ్ ఈజ్ లీగల్లీ ఎంటైటిల్. ఎవరైతే పర్సన్ అతనికి లీగల్గా ఎంటైటిల్ మీన్స్ ఆ ప్రాపర్టీ లీగల్గా అతనే, బట్ ఏమంటే అతనికి రావడం లేదు ఆ ప్రాపర్టీ నుంచి ప్రాఫిట్, అట్లాంటి కేసెస్లో రాంగ్ఫుల్ లాస్ అనొచ్చు. ఇవి 447 డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ 447 తర్వాత సెక్షన్ 448 ఏం చెప్తుంది? 448కి ముందర ఇక్కడ 450 చెప్తున్నారు కదా. సో ఆ 450కి సంబంధించి ఏం చెప్తారంటే పనిష్మెంట్ వేర్ నో స్పెసిఫిక్ పెనాల్టీ ఆర్ పనిష్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్. అంటే ఎంటైర్ కార్పొరేట్ యాక్ట్లో
ఎక్కడన్నా రెస్పెక్టివ్ సెక్షన్కి సంబంధించి ఎటువంటి పెనాల్టీ చెప్పకుంటే ఆర్ ఎటువంటి పనిష్మెంట్ని చెప్పకుంటే అట్లాంటి కేసెస్లో ఆ కంపెనీ అండ్ ఆఫీసర్ ఎవరైతే డిఫాల్ట్ ఉంటారో ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ వాళ్ళకి పెనాల్టీ ఎట్లుంటుంది అంటే ఫైన్ వచ్చేసి కంపెనీకి 10,000 ఉంటుంది. ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఉంటారో 10,000 ఉంటుంది. ఈ పెనాల్టీ అప్పుడు ఏదన్నా రెస్పెక్టివ్ సెక్షన్ చెప్పకుంటే ఆ కేసెస్లో ఈ జనరల్ పెనాల్టీ అని చెప్పొచ్చు. 10,000 పెనాల్టీ. అండ్ ఫర్దర్ పెనాల్టీ ఏముంటుంది అంటే 1,000 రూపీస్ పర్ డే ఉంటుంది. అండ్ ఈ అమౌంట్ని వాళ్ళు మ్యాక్సిమం కంపెనీ అయితే 2 lakhs వరకు తీసుకోవచ్చు కంపెనీ నుంచి. పర్సన్కి రిలేటెడ్ అయితే 50,000 వరకు క్లెయిమ్ చేయొచ్చు. ఇది జనరల్ పెనాల్టీ అన్నమాట. ఈ జనరల్ పెనాల్టీకి సంబంధించి లిస్ట్ ఆఫ్ కాంట్రవెన్షన్స్ అంటే ఏ ఆఫీసర్స్ ఎనీ అదర్ పర్సన్స్ ఏమన్నా రూల్స్ కానీ ఏమన్నా ప్రొవిజన్స్ కానీ ఏమన్నా యాక్ట్ కానీ ఏమన్నా కండిషన్స్ కానీ ఇవన్నీ ఎక్కడ చెప్పని కేసెస్లో వాటి కేసెస్లో ఈ ప్రొవిజన్స్ అనేది వేస్తారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఈ 447 దగ్గరే 448కి సంబంధించి డిస్కషన్ చేద్దాము. సో వాట్ ఈస్ దే ఇన్ 448 ఏం చెప్తారంటే పనిష్మెంట్ ఫర్ ఫాల్స్ స్టేట్మెంట్. ఈఫ్ ఎవరైనా పర్సన్స్ రిటర్న్స్ కానీ రిపోర్ట్ కానీ సర్టిఫికేట్ కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కానీ ప్రాస్పెక్టస్ కానీ అదర్ డాక్యుమెంట్స్ కానీ వీటన్నిటిలో ఫాల్స్ ఏమైనా ప్రొవైడ్ చేసినా ఆ ఫాల్స్ అనేది ఎనీ మెటీరియల్ పర్టికులర్ రిలేటెడ్ అతనికి తెలిసి ఫాల్స్ ఇచ్చిన ఆర్ ఎనీ మెటీరియల్ ఫ్యాక్ట్ ఇవ్వని మెటీరియల్ ఫ్యాక్ట్ అనేది ఒమిట్ చేస్తే దానివల్ల మెటీరియల్ ఎఫెక్ట్ వస్తే అప్పుడు కూడా పర్సన్ లైబుల్ అవుతాడు యాజ్ పర్ సెక్షన్ 447 ప్రకారంగా. 447లో పనిష్మెంట్ అనేది 3 కేటగిరీగా డివైడ్ అవుతుంది. బిలో 10 lakhs అబోవ్ 10 lakhs అనేది. ఇది పనిష్మెంట్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. నెక్స్ట్ డార్మెంట్ కంపెనీకి సంబంధించి సెక్షన్ 445. డార్మెంట్ కంపెనీ అంటే ఏమి, స్టేటస్ ఆఫ్ డార్మెంట్ కంపెనీని ఎట్లా తీసుకోవాలి అండ్ ఎవరు అప్లై చేసుకుంటారు డార్మెంట్ కంపెనీకి. కంపెనీ ఏదైతే ఫామ్ అవుతుందో ఆర్ కంపెనీ ఏదైతే రిజిస్టర్ అవుతారో ఏ దానికోసం రిజిస్టర్ అవుతారు అంటే వీళ్ళు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం రిజిస్టర్ అవుతారు. అండ్ టు హోల్డ్ అండ్ అసెట్ ఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 3 years తర్వాత మీకు ఒక కాంట్రాక్ట్ వస్తుంది అనేది మీకు తెలుసు. 3 years తర్వాత మీకు కాంట్రాక్ట్ వస్తుందని తెలిసినప్పుడు 3 years తర్వాత ఆ కాంట్రాక్ట్ వచ్చేటప్పుడు మీరు ఒక కంపెనీ నేమ్ని వాళ్ళకి ఇవ్వాలి. సో అంత కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయండి ఈ అమౌంట్ అని చెప్పాలి. ఆ 3 years తర్వాత వచ్చే ప్రాజెక్ట్ కోసం మీరు ఈరోజే కంపెనీని రిజిస్టర్ చేసి పెట్టి ఆ 3 years వరకు మీరు ఎటువంటి వర్క్ చేయకుంటే 3 years అనేది మీరు ఇన్యాక్టివ్ ఉంటారు. దట్ ఈస్ డార్మెంట్ కంపెనీ అంటాం. అండ్ ఇక్కడ ఎటువంటి సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అనేది చేయము, టోటల్గా ఇన్యాక్టివ్లోనే ఉంటాము. అండ్ కంపెనీ విచ్ ఈజ్ నాట్ క్యారింగ్ అంటే ఎటువంటి బిజినెస్ని చేయకుంటే ఇన్యాక్టివ్ కంపెనీ అని ఎప్పుడు అంటామంటే 3 cases చూసుకుంటాము. ఏదైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ నాట్ క్యారింగ్ ఆన్ బిజినెస్ ఏం చేయము, ఆపరేషన్స్ ఏం చేయము. యాజ్ పర్ అవర్ ఎగ్జాంపుల్ 3 years తర్వాత కాంటాక్ట్స్ వస్తుంది. జస్ట్ ఆ 3 yearsకి ఒక కంపెనీ నేమ్ ఇవ్వాలి కాబట్టి నేను ఈరోజు రిజిస్టర్ చేసినాము. దట్ ఈస్ డార్మెంట్ కంపెనీ. అండ్ నాట్ మేడ్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్. ఎటువంటి సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అనేది జరగలేదు కంపెనీలో. అండ్ నాట్ ఫర్ లాస్ట్ 2 financial yearలో నాట్ ఫైల్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ యాన్యువల్ రిటర్న్స్ డ్యూరింగ్ ద లాస్ట్ 2 financial years. ఎవరైనా ఫైల్ చేయకుంటే వాటిని మనం ఇన్యాక్టివ్ కంపెనీ అంటాము. ఇప్పుడు అక్కడ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నాము. సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ అంటే ఎనీ ట్రాన్సాక్షన్ కంపెనీ చేసే ఎనీ ట్రాన్సాక్షన్ని సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ అంటాము. బట్ అందులో నుంచి ఒక 4 ఎక్స్క్లూడ్ చేస్తాము. ఆ 4 ఏమేమి ఎక్స్క్లూడ్ చేస్తామంటే పేమెంట్ ఆఫ్ ఫీ బై కంపెనీ టు ద రిజిస్ట్రార్. సో రిజిస్ట్రార్కి పేమెంట్ చేసే ఫీజులు ఏమన్నా ఉంటావో అది సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్లకి రాదు. అండ్ పేమెంట్ మేడ్ బై ఇట్ టు ఫుల్ఫిల్ రిక్వైర్మెంట్ టు దిస్ యాక్ట్ ఆర్ ఎనీ అదర్ లా. సో ఈ యాక్ట్ని ఫుల్ఫిల్ చేయడం కోసం అంటే ఎంఎస్సి ఫార్మ్స్ కోసం ఆర్ ఏజిఎమ్స్ కండక్ట్ చేసేటప్పుడు ఎన్డిహెచ్ ఫార్మ్స్ కోసం అట్లాంటి ఎల్ఎల్పి ఫార్మ్స్ కోసం డిఎస్సి కోసం ఇట్లాంటి పేమెంట్స్ ఏవైతే చేస్తుంటామో ఏది జస్ట్ ఈ యాక్ట్ని ఫుల్ఫిల్మెంట్ చేయడం కోసం అటువంటి పేమెంట్స్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్లకి రావు. అండ్ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ టు ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ అంటే
కంపెనీ షేర్స్ని ఇష్యూ చేసింది. ఆ షేర్స్ని అలాట్మెంట్ కోసం ఎటువంటి ట్రాన్సాక్షన్ అన్న చేస్తుంటే అటువంటి ట్రాన్సాక్షన్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్లకి రావు. అండ్ పేమెంట్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇట్స్ ఆఫీస్ అండ్ రికార్డ్స్. సో వాళ్ళ యొక్క ఆఫీస్ని మెయింటైన్ చేయడానికి కరెంట్ బిల్ పే చేయడం, వాటర్ బిల్ పే చేయడం ఆర్ మెయింటెనెన్స్ అమౌంట్స్ పే చేయడం, ఇటువంటివి సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్లకి రావు. ఇటువంటివన్నీ రావు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ డైమండ్ కంపెనీకి రావాలి అనుకుంటే అప్లికేషన్ అనేది తీసుకోవాలి టు ఆర్ఓసికి ఇన్ ఎంఎస్సి 1లో అండ్ ఫ్యూ అమౌంట్ పే చేయాలి. సారీ యార్. ప్రయర్ టు సచ్ అప్లికేషన్ కంపెనీ అనేది సో సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే రానివేవి పేమెంట్ కంపెనీ రిజిస్టర్కి ఆర్ కంపెనీని రన్ చేయడానికి పేమెంట్ చేసే పేమెంట్స్ ఆర్ యాక్ట్ని రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్మెంట్ చేయడానికి చేసే పేమెంట్స్ని ఆర్ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ ఫుల్ఫిల్మెంట్ కోసం చేసే ట్రాన్సాక్షన్స్ని ఆర్ మెయింటెనెన్స్ కోసం రికార్డ్స్ మెయింటెనెన్స్ కోసం పేమెంట్ చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ శాట్లోకి రావు. దట్ ఈజ్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్లోకి రావు. ఇప్పుడు నాకు కంపెనీ అనేది డైమండ్ కంపెనీ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎవరికి అప్లికేషన్ పెట్టుకోవాలి? ఆర్ఓసికి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఫామ్ ఎంఎస్సి 1లో పెట్టుకోవాలి. ప్లస్ ఫీ ఏమన్నా ఉంటే వాటిని టు అబ్టైన్ స్టేటస్ ఆఫ్ డైమండ్ కంపెనీ. ప్రయర్ టు సచ్ అప్లికేషన్, ఈ అప్లికేషన్ పెట్టుకునే ముందర మనం ఒక స్పెషల్ రిజల్యూషన్ అనేది పాస్ చేయాలి జనరల్ మీటింగ్లో. ఆర్ issue notice to all shareholders of company and obtain consent of at least 3/4 shareholders in value. సో వాల్యూ ప్రకారంగా పోతే 3/4 ఆర్ రిజల్యూషన్ ప్రకారం పోతే స్పెషల్ రిజల్యూషన్ అనేది పాస్ చేయాలి అప్లికేషన్ పెట్టుకోవడానికి. అప్లికేషన్ ఏ ఫామ్లో పెట్టుకుంటాము? ఎంఎస్సి 1లో పెట్టుకోవడానికి. నెక్స్ట్, ఇప్పుడు కంపెనీ అనేది షెల్ బి ఎలిజిబుల్ టు అప్లై అండర్ దిస్ రూల్. కంపెనీ అనేది ఎలిజిబిలిటీ స్టేటస్ అంటే డైమండ్ కంపెనీ కావాలి అంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ అనేది నో ఇన్స్పెక్షన్, ఇంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ ఆర్డర్డ్ ఆర్ టేకెన్ అప్. అంటే ఒక ఇన్స్పెక్షన్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఇంక్వైరీ కానీ ఆ కంపెనీ పైన ఇనిషియేట్ అయ్యి ఉండకూడదు. నో ప్రాసిక్యూషన్ ఇనిషియేటెడ్ ఆర్ పెండింగ్, అంటే ఎటువంటి ప్రాసిక్యూషన్ అనేది ఇనిషియేట్ అయిపోకూడదు, పెండింగ్లో కూడా ఉండకూడదు. అండ్ నో అవుట్ స్టాండింగ్ పబ్లిక్ డిపాజిట్స్ అండ్ డిఫాల్ట్ ఇన్ పేమెంట్స్. సో ఎటువంటి డిఫాల్ట్స్ అనేది ఉండకూడదు, పబ్లిక్ డిపాజిట్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉండకూడదు, ఇంట్రెస్ట్లో అవన్నీ పేమెంట్ చేసి పెండింగ్ ఉండకూడదు. అండ్ నో అవుట్ స్టాండింగ్ ఎనీ లోన్స్, అవుట్ స్టాండింగ్ లోన్స్ అనేది ఎటువంటి ఉండకూడదు. అక్కడ సెక్యూర్డ్ లోన్స్ కానీ అన్సెక్యూర్డ్ లోన్ కానీ. బట్ ఇక్కడ ఎక్సెప్షన్ ఏమంటే, ఇఫ్ అవుట్ స్టాండింగ్ అన్సెక్యూర్డ్ లోన్స్ ఉంటే కంపెనీ మే అప్లై టు లెండర్ ఫర్ అప్రూవల్ టు అప్టైన్ ద స్టేటస్ ఆఫ్ డైమండ్ కంపెనీ. సో వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుని అన్సెక్యూర్డ్ పర్సన్ దగ్గర నుంచి డైమండ్ కంపెనీ స్టేటస్ కోసం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, నో డిస్ప్యూట్ ఇన్ మేనేజ్మెంట్ ఆర్ ఓనర్షిప్ ఆఫ్ ద కంపెనీ. మేనేజ్మెంట్లో డిస్ప్యూట్ ఏమి ఉండకూడదు, ఓనర్షిప్లో డిస్ప్యూట్ అంటే నేను ఓనర్ని, నువ్వు ఓనర్వి నేను, ఇట్లాంటి డిస్ప్యూట్స్ అనేది ఉండకూడదు అప్లై చేసే ముందర. నో అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ. అంటే గవర్నమెంట్ వాళ్ళకి పేమెంట్స్ అంటే ఈ పిఎఫ్లు, ఈఎస్ఐ, ఈపీఎఫ్లు ఇట్లాంటి పేమెంట్స్ ఏమన్నా అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఉన్నప్పుడు అప్లై చేయకూడదు. ఆ పేమెంట్స్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాతనే పేమెంట్ చేయాలి. నో డిఫాల్ట్ ఇన్ వర్క్మెన్ డ్యూస్. వర్క్మెన్ డ్యూస్ మీన్స్ ఎవరైతే వర్క్ చేసి ఉంటారో ఆ పర్సన్కి పేమెంట్ చేయాల్సిన పేమెంట్స్ పెండింగ్ పెట్టి డైమండ్ కంపెనీగా అప్లై చేసుకోవడానికి లేదు. సెక్యూరిటీస్ నాట్ లిస్టెడ్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ. సో ఇవన్నీ ఉంటే మనం ఎంఎస్సి 1 ప్రకారంగా ఫామ్ని అప్లై చేయకూడదు. నా వన్స్ మనం అప్లై చేసిన తర్వాత ఇవన్నీ కన్సిడర్ చేసి ఎవరు ఆర్ఓసి వాళ్ళు కన్సిడర్ చేసి ఆర్ఓసి వాళ్ళు అలో చేస్తారు స్టేటస్ ఆఫ్ డైమండ్ కంపెనీని. అలో చేయడానికి వాళ్ళు ఎంఎస్సి 2లో ఫామ్ ఎంఎస్సి 2లో సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. మనం ఎంఎస్సి 1లో అప్లై చేసుకుంటే వాళ్ళు ఎంఎస్సి 2లో మనకి సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అండ్ ఫైల్ రిటర్న్ ఆఫ్ డైమండ్ కంపెనీ ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ పొజిషన్స్ ఇన్ ఫామ్ ఎంఎస్సి 3లో. సో మనం ఎప్పుడైతే ఎంఎస్సి 2 ప్రకారంగా సర్టిఫికేట్ రిసీవ్ చేసుకుంటామో ఎంఎస్సి 3 ప్రకారంగా మనం రిటర్న్స్ని ఫైల్ చేయాలి. రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఎంఎస్సి 3 ఫామ్స్ని యూజ్ చేస్తాము. అండ్ ఈ
కంపెనీ ఈ ఎంఎస్సి 3ని ఆడిటెడ్ చేయాలి బై చార్టర్డ్ అకౌంటెంట్ వితిన్ 30 డేస్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్. అండ్ రొటేషన్ ఆఫ్ ఆడిటర్ కూడా డార్మెంట్ కంపెనీకి అప్లికబుల్ కాదు. అండ్ ఆర్ఓసి టు మెయింటైన్ రిజిస్టర్ ఆఫ్ డార్మెంట్ కంపెనీ. ఆర్ఓసి వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఈ రిజిస్టర్ ఆఫ్ డాక్యుమెంట్ ఎవరెవరు డార్మెంట్ కంపెనీ ఉన్నా అనేది. వాటి తర్వాత ఈఫ్ ఏదైనా కంపెనీ కానీ 2 ఫైనాన్షియల్ ఇయర్స్లో ఫైల్ చేయలేదనుకోండి, ఏవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ ఆర్ యాన్యువల్ రిటర్న్స్ కానీ ఫైల్ చేయకుంటే ఆ కంపెనీ టు ఇష్యూ నోటీస్ అండ్ ఎంటర్ ఇట్ నేమ్ ఇన్ రిజిస్టర్ ఆఫ్ డార్మెంట్ కంపెనీ. సో ఏదైనా కంపెనీ 2 ఇయర్స్ ఫైల్ చేయకుంటే ఆ కంపెనీ వర్క్ చేస్తున్నప్పటికీ ఆ కంపెనీని డార్మెంట్ కంపెనీలోకి చేసే రైట్ అనేది ఆర్ఓసికి ఉంటుంది. అండ్ ఇక్కడ మినిమం డైరెక్టర్స్ ఇన్ డార్మెంట్ కంపెనీకి వచ్చేసి అది పబ్లిక్ కంపెనీ అయితే 3 డైరెక్టర్స్ ఉండాలి, ప్రైవేట్ కంపెనీ అయితే 2 డైరెక్టర్స్ ఉండాలి, అండ్ 1% కంపెనీ అయితే 1 డైరెక్టర్ అనేది ఉండాలి. అండ్ రొటేషన్ ఆఫ్ డైరెక్టర్ ఆడిటర్ అనేది ఈ సెక్షన్కి అప్లికబిలిటీలోకి రాదు. ఇప్పుడు అప్లికేషన్ ఫర్ సికింగ్ స్టేటస్ ఆఫ్ యాక్టివ్ కంపెనీ. ఓకే, ఇప్పుడు నేను డార్మెంట్ కంపెనీ ఓకే మనం స్టార్ట్ చేసిన దాని ప్రకారం మన ప్రాజెక్ట్ 3 ఇయర్స్ తర్వాత ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను 3rd ఇయర్కి వచ్చినాము అంటే ఇప్పుడు నాకు కంపెనీ యాక్టివ్ లేక రావాలి, అంటే డార్మెంట్ కంపెనీ నుంచి యాక్టివ్ లేక రావాలంటే అప్పుడు నేనేం చేయాలి, ఎంఎస్సి 1 అప్లికేషన్ డార్మెంట్ కంపెనీకి, ఎంఎస్సి 2 సర్టిఫికేట్, ఎంఎస్సి 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసినాం కదా. ఇప్పుడు ఎంఎస్సి 4లో అప్లై చేయాలి. డార్మెంట్ కంపెనీ నుంచి యాక్టివ్ కంపెనీలోకి రావడానికి ఆర్ఓసికి అప్లై చేసి అలాంగ్ విత్ ఫీ అండ్ అలాంగ్ విత్ ఎంఎస్సి 3 అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఆడిట్ రిపోర్ట్ ఇవన్నీతో పాటు ఫైల్ చేయాలి. ఫైల్ చేస్తే ఆర్ఓసి అనేది కన్సిడర్ చేసే అప్లికేషన్ని సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తుంది యాక్టివ్ కంపెనీగా ఇన్ ఫామ్ ఎంఎస్సి 5గా. సో మనకు వచ్చిన ఫామ్స్ మొత్తం 5 ఫామ్స్ వచ్చినాయి. ఎంఎస్సి 1 వచ్చేసి మనం అప్లికేషన్ పెట్టుకోవడం, 2 వచ్చేసి మనకు వచ్చిన సర్టిఫికేట్, 3 వచ్చేసి యాన్యువల్ రిటర్న్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫైల్ చేయడానికి, 4 వచ్చేసి యాక్టివ్ కంపెనీ కోసం ఫైల్ చేయాలి, అండ్ 5th యాక్టివ్ కంపెనీగా మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, రిజిస్టర్ అనేది ఇష్యూ చేస్తారు. నౌ వేర్ కంపెనీ అనేది డస్ అన్ యాక్ట్ అఫెక్టింగ్ ది స్టేటస్ ఆఫ్ డార్మెంట్ కంపెనీ, డైరెక్టర్ టు ఫైల్ అప్లికేషన్ విత్ ఆర్ఓసి టు ఆబ్టైన్ స్టేటస్ ఆఫ్ యాక్టివ్ కంపెనీ వితిన్ 7 days. ఎప్పుడైతే వాళ్ళు యాక్టివ్ ట్రాన్సాక్షన్ చేస్తుంటారో వితిన్ 7 days లోపల వాళ్ళు అప్లై చేసుకుంటారు. అండ్ వీటి తర్వాత ఆర్ఓసి ఆర్ఓసికి ఉండే పవర్ ఇంకోటి ఏముంటుందంటే ఈ కంపెనీని స్ట్రైకింగ్ ఆఫ్ చేసేయచ్చు నేమ్ ఫ్రమ్ ద రిజిస్టర్ ఆఫ్ డార్మెంట్ కంపెనీ నుంచి. ఎప్పుడు అంటే ఈఫ్ కంపెనీ రిమైన్స్ డార్మెంట్ కంపెనీ ఫర్ 5 years ఆఫ్ కన్సిక్యూటివ్. నా ఎగ్జాంపుల్ ప్రకారంగా 3 years తర్వాత కాంట్రాక్ట్, ఒకవేళ నాకు ఈ 6th year తర్వాత కాంట్రాక్ట్ వస్తుంది అనుకోండి, 6th year తర్వాత వచ్చే కాంట్రాక్ట్ని నేను ఇప్పుడే తీసుకున్నాను అనుకోండి, అంటే 5 consecutive years డార్మెంట్గానే ఉందనుకోండి, అప్పుడు ఆ రిజిస్టర్ అనే వాళ్ళు కంపెనీని స్ట్రైక్ ఆఫ్ చేస్తారు, అంటే మళ్ళీ న్యూ కంపెనీగా క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు స్ట్రైక్ ఆఫ్ చేసే పవర్స్ అనేది కూడా ఉంటుంది ఎప్పుడు 5 years అనేది డార్మెంట్ కంపెనీగానే ఉంటే. అండ్ ఇది డార్మెంట్ కంపెనీకి సంబంధించిన సెక్షన్స్.